మైలవరం రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమవగా ఆయన రాకను మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసంత తండ్రి నాగేశ్వరరావు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు దేవినేని. వసంత ఫ్యామిలీ గెలిచే పార్టీలోకి వెళ్తారని, వారు నమ్మక ద్రోహులంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులను రక్షించుకునేందుకే వసంత పార్టీ మారబోతున్నారని విమర్శించారు దేవినేని ఉమా. తండ్రి కొడుకులకు పార్టీలు మారే అలవాటుందని అన్నారాయన. 5 ఏళ్లు మైలవరం నియోజకవర్గాన్ని దోచుకున్న వసంత ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను మోసం చేసి పార్టీ మారేందుకు సిద్ధమైపోయారని ఆరోపించారు దేవినేని ఉమా. అక్కడ ఇసుకలో వ్యాపారం చేసుకున్నాడు. ఆ కృష్ణానదిలో ఇసుకంతా హైదరాబాద్ వసంత ఎస్టేట్ కి, వసంత విల్లాలకి దోలేసుకున్నాడు. ఇదే వసంత కృష్ణ ప్రసాద్ 5 ఏళ్ల నుంచి మైలవరం నియోజకవర్గంలో ప్రచారం చేసి ఇవాళ వైసీపీ కార్యకర్తల నాయకులు గుండెల మీద తన్ని హైదరాబాద్ లో తన ఆస్తులు కాపాడుకోవటానికి, కోకాపేటలో దోచుకున్న ఆస్తులు కాపాడుకోవటానికి, వైవి సుబ్బారెడ్డి ఆస్తుల్ని కాపాడటానికి ఈరోజు వైసీపీ గోడ దూకి వేరే పార్టీల్లోకి వెళ్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఇటువంటి రాజకీయ వ్యభిచారులు ఉన్నారు. 4.5 ఏళ్లు అక్కడ ఇసుకలో వ్యాపారం చేసుకున్నాడు. ఆ కృష్ణానదిలో ఇసుకంతా హైదరాబాద్